బావా పిల్లలు వచ్చారు బావా. ఏం కూడా వచ్చేసాడు. అమ్మాయిడమ్మ ఆడ అసలు కిరికిరాదు ఏ పెంట పెడతాడు వస్తున్నా. పెళ్ళోళ్ళు వచ్చేసరే. గన్నవరం గవర్నమెంట్ హాస్పిటల్ లాగా ఉంది. ఇదే విడిదిల్లా బాగారు ఏంటా దిగటం? ఎంత పెళ్లికొస్తే మాత్రం బస్సు దిగుతున్నారా విమానం దిగుతున్నారా? బాగారు ఓ, తాతబ్బాయి గారు ఇక్కడే ఉన్నారా? ఊరి బయటికి బ్యాండ్ మేళంతో ఎదురొచ్చే తీసుకొస్తారు అనుకున్నాం. గోదావరాలకు మర్యాదలు ఎక్కువ. వద్దాం అనుకున్నామండి. ఆ? ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగమాకండి. మన బేదవాడ వాళ్ళకి అన్ని నీళ్లు పడవు. అయినా తాతబ్బాయి గారు బిస్లరీ ఏర్పాటు చేయించి ఉంటారు. అంటే బాబాయ్ గారు బిస్లరీ వాటర్ దొరకలేదండి, గోదావరి వాటర్ తెప్పించారు. ఆ కృష్ణ వాళ్ళు గోదావరి పడదు కదా. ఏ గోదావరిలోనే ఇంటిని కలుపుతారండి. వచ్చాం ఈ సుక్కలు దొక్కవాడేనా మీ ఆవిడతో పాటు అరణంగా వచ్చాడు. అంటే కొంపది సేమ్ సెటప్ బావాడికి కూడా పెడతారా? మీ వాడికి అలాంటి ప్రమాదం లేదా అల్లుడు గారు? మా వాడికి ఒక్కతే కూతురు. బతికిచ్చారు. ఏంటి మీ గోదావరి వాళ్ళు గేటు దగ్గర నిలబెట్టి మాడతారు? లోపల తీసుకెళ్ళరా. ఈ కొంప చూస్తా అంటే మా బేదవాడ కుర్రాళ్ళకే పనికి వచ్చేట్లేదు. అమెరికా నుంచి చాలా మంది పుట్టాళ్ళు వచ్చారు. ఎట్లుంటారయ్యా? గోల్డెన్ ఏసీ గదులు ఉన్నాయండి. అవునండి. మరి కరెంటు కరెంట్ 2 గంటలకి వచ్చేస్తుందండి. జనరేటర్ పెట్టలేదా? పురమాయించామండి. అందులో డీజిల్. అంటే డీజిల్ తెల్లజాని కుర్రాడు క్యూలో నుంచి దొరకనట్టుకు వచ్చేస్తాడు. అందుకే చెప్పా తాతబ్బాయి గారు పెళ్లి మా పెదవాళ్ళలో చేద్దామంటే నా ఖర్చులతో నేనే వైభవంగా చేస్తాను అన్నా. మీరేమన్నారు? నా కూతురు పెళ్లి నా ఇంట్లోనే నా ఊళ్ళోనే జరగాలి అన్నారు. మా వాడేమో నీ పిల్లే కావాలని నెత్తినెక్కాడు. ఇద్దరు కలిపి నా చేతులు కట్టేశారు. ఊరుకోండి. ఆ ఊరుకున్నాగా. మనం ఏం చేసినా మన పిల్లల కోసమే కదండి అల్లుడు గారు. అది సర్లేండి. పదండి, శాస్త్ర ప్రకారం ముందు నోరు తీపి చేసుకుందరు గాని. అట్లాగే నువ్వేంటే ధ్వజస్తంభంలాగా సెంటర్ లో నిలబడిపోయావు. వెళ్ళి అందరికి మర్యాదలు చూడు. వెళ్ళమ్మా. శాస్త్రాలు సరే, దసరాల సంగతి ఏంటి? దసరాలు ఏంటండి? అదేంటి బ్యాలెన్స్ అమౌంట్ మిగిలిపోయాడులా? అది సాయంకాలం పెళ్లిలో. సాయంత్రం దాకా మీరు బతికుంటారో లేదు తెలియదు, నేను ఉంటానో లేదు తెలియదు. పెళ్ళి ఆగిపోకూడదు కదా. ఆహా, అందుకే నన్ను ఫాలో అవటం మానేసి దాన్ని ఫాలో అయిపోండి. అప్పుడు నోరు తీపి చేసుకోవటం కాదు, టోటల్గా చేసుకోవచ్చు తీపి. మిషన్ ఏంటండి? ఆ డబ్బులు లెక్కెట్టే తెలవదా? ఈ మధ్య బెజవాడలో కొత్త సౌకర్యాలు అంతా ఇదే వాడుతున్నారు. బ్యాంక్ అట్లేనండి. నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా తాతాబాయి గారు. మా మామ తలుపులన్నీ మూసే ఈ మధ్య కెమెరాలు ఉంటాయి కిటికీల దగ్గర. అవును, పొలం దస్తావేజులు అక్కడే ఉన్నాయి చూడండి. లింక్ డాక్యుమెంట్లు కూడా కరెక్ట్ గానే ఉన్నాయి. లెక్క కూడా కరెక్ట్ గానే ఉంది గురుగారు. అరే పైనుంచి 3వ నోటు తీరా. అయ్యా? తీరా. అయ్యా ఏంట్రా ఇది? అయ్యా సిరిగిన నోటు ఇచ్చారు ఏంటంటే? ముందే చూసి చెప్పుకోవచ్చు. బావగారా ఇప్పుడు తినిపించుకోండి తీపి. కూర్చోండి. ఇదేంటి పానస్తానా?